దేశంలో రాజకీయంగా బీజేపీ బలంగా కనిపిస్తోంది. మోదీ ఇమేజ్ ఇంకా స్ట్రాంగ్ అవుతూనే ఉంది. ఎన్నికల్లో వరుస విజయాలు వస్తూనే ఉన్నాయి. కానీ ముగ్గురు ప్రముఖులు మోదీ ప్రభుత్వానికి, భారత ఆర్థిక వ్యవస్థకి అబ్నార్మల్ వార్నింగ్స్ ఇస్తున్నారు. వీళ్ళు విపక్ష నేతలు కాదు, కాంగ్రెస్ నాయకులు కాదు, లెఫ్ట్ లీడర్స్ అంతకంటే కాదు. ఈ ముగ్గురు ఇప్పుడు ఒకటే చెప్తున్నారు: ఇండియా ఎకానమీ లోపల ఏదో సీరియస్గా తప్పు జరుగుతోందని. అసలేం జరుగుతోంది? ఇండియా నిజంగానే క్రైసిస్ వైపుకు వెళ్తోందా? రూపాయి ఎందుకు ఇంతగా డౌన్ అవుతుంది? ఇన్వెస్టర్లు ఎందుకు ఇంతగా టెన్షన్ పడుతున్నారు? ముందుగా ఇండియా ఎకానమీకి వార్నింగ్ ఇచ్చిన ఆ ముగ్గురి గురించి తెలుసుకుందాం. అరవింద్ సుబ్రమణ్యన్ 2014 నుంచి 2018 వరకు మోదీ ప్రభుత్వ చీఫ్ ఎకనామిక్ అడ్వైజర్, ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు ఉన్న ఆర్థిక నిపుణుడు. IMF, పీటర్సన్ ఇన్స్టిట్యూట్ లాంటి సంస్థల్లో పనిచేశారు. ఆయన అస్సలు ప్రభుత్వ వ్యతిరేకి కానే కాదు. రెండో వ్యక్తి సుర్జిత్ భల్లా. ఈయన్ను మోదీ ప్రభుత్వమే IMFకి ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్గా పంపింది. చాలా సంవత్సరాలుగా మార్కెట్ రిఫార్మ్స్కి అండగా నిలిచిన ఆర్థికవేత్త. మూడో వ్యక్తి సంజయ్ బారు, మన్మోహన్ సింగ్ మాజీ మీడియా అడ్వైజర్, ది యాక్సిడెంటల్ ప్రైమ్ మినిస్టర్ రచయిత. బీజేపీ అనుచరులు ఎన్నో సంవత్సరాలు ఈ పుస్తకాన్ని అడ్డం పెట్టుకుని మన్మోహన్ సింగ్ వీక్ లీడర్, మోదీ స్ట్రాంగ్ లీడర్ అని ప్రచారం చేశారు. ఇప్పుడు ఈ ముగ్గురే ఇండియా ఎకానమీపై సీరియస్ ప్రశ్నలు లేవనెత్తుతున్నారు. అదే ఇవాళ దేశవ్యాప్తంగా జరుగుతున్న బిగ్ డిబేట్.